అమాయకపు దొంగ. అనగనగా ఒక ఊళ్ళో ఒక దొంగ ఉండేవాడు. వాడు చాలా అమాయకుడు. ఓ రోజు ఆ దొంగ ఉల్లిపాయలు దొంగిలిస్తుంటే ఊళ్ళో వాళ్ళు పట్టుకున్నారు. ఊరు పెద్ద దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు ఆ ఊరు పెద్ద ఆ దొంగోడికి 3 శిక్షల్లో ఒకటి ఎంచుకోమన్నాడు. ఒకసారి దొంగిలించిన ఉల్లిపాయల్ని తినడమా, 100 కొరడా దెబ్బలు భరించడమా, జరిమానా చెల్లించడమా. వెంటనే ఏం ఆలోచించకుండా ఆ దొంగ ఉల్లిపాయలు తినేస్తాను అన్నాడు. ఉల్లిపాయలు తినడం మొదలుపెట్టాడు. కానీ అది అనుకున్నంత సులువైన పని కాదు. ఒకటి కూడా పూర్తిగా తినకుండానే కళ్ళల్లోంచి, ముక్కుల్లోంచి నీళ్లు కారడం మొదలైంది. అయినా మొండిగా ఇంకో 2 తిన్నాడు. కానీ ఇక వీలు కాలేదు. సరే ఇది కాదు, కొరడా దెబ్బలే తింటానని ఊరు పెద్దకి చెప్పాడు. అప్పుడు ఊరు పెద్ద కొరడాతో కొట్టడం మొదలుపెట్టాడు. కొరడా దెబ్బలంటే మాటలా? నొప్పి తట్టుకోలేక బాబోయ్ బాబోయ్, జరిమానానే కట్టేస్తాను, ఆపండి అని ఏడుస్తూ మొదలెట్టాడు. ఏడుస్తూనే జరిమానా కూడా చెల్లించాడు. అప్పుడు ఆ దొంగకి బాగా అర్థమైంది, ఏదైనా తప్పు పని చేస్తే అది మనల్ని ముప్పు తిప్పలు పెడుతుందని. ఆ తర్వాత ఆ దొంగ ఎప్పుడూ దొంగతనం కానీ వేరే తప్పుడు పనులు కానీ చేయలేదు. మరేమంటారు పిల్లలు? దొంగతనం చేయడం తప్పే కదా? ఇంతటితో కథ కంచికి మనం నిద్దట్లోకి. థ్యాంక్స్ పిల్లలు. మళ్ళీ కలుద్దాం. బాయ్.